కౌన్సిలర్ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానానికి, స్థానిక ఎమ్మెల్యే మందల సామెల్ గారికి, మండల పార్టీ అధ్యక్షులకు, జిల్లా నాయకులు జనార్దన్ అన్న గారికి, ముఖ్య నాయకులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. సోదరులారా, గతంలో నేను తిరుమగిరి 2013 నుంచి 18 వరకు ఉప సర్పంచ్గా పనిచేయడం జరిగింది. ఎస్టీ సర్పంచ్ ఉన్నప్పుడు 18 నుంచి 23 వరకు 4వ వార్డు కౌన్సిలర్గా అభివృద్ధి విషయంలో కానీ, ఈ డ్రైనేజీల విషయంలో కానీ, సీసీల విషయంలో కానీ అనుభవంతో చెప్తున్నా. మున్సిపాలిటీ పనుల విషయంలో కానీ, గ్రామ పంచాయతీల వర్కర్లు, మున్సిపాలిటీ వర్కర్లు అయ్యారు. అందరితోటి అభినవ సంబంధంతో కాలనీని ఒక మోడర్న్గా తిరుమల హిల్స్లో కానీ, అనంతరం కానీ, ఈ అనంతరం కొత్త కాలనీ కాబట్టి చాలా వ్యవస్థ, డ్రైనేజ్ కానీ, సీసీలు కానీ, ఇళ్ళకు లింకులు కానీ చాలా అధ్వానంగా ఉన్నాయి. సరే, గత గవర్నమెంట్ నుంచి కూడా మున్సిపాలిటీ అయిన కాంచి కూడా ఈ తిరుమల హిల్స్ను కానీ దీన్ని కానీ పట్టించుకునే నాదుడు లేడు. అక్కడ కూడా తిరుమల హిల్స్ కూడా ఒక 25 సంవత్సరాల నుంచి ఏర్పడిన కాలనీ. అది క్లాసు, ఇక్కడ ఉన్న సంపన్న కులాలు కూడా, జంగాలు, అన్ని రకాల ఇలా క్లాసు మాస్ మిక్సింగ్గా, అంటే బీద వర్గాలు ఉన్నారు, ఉన్నత వర్గాలు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. అందరికి కూడా ఎవరి ప్రాముఖ్యత వాళ్ళకి ఇచ్చి ఈ వార్డును ఒక ఆదర్శంగా చేయగలనని నేను ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో 10 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నది. ఈ 5 సంవత్సరాలు ఇక్కడున్న పబ్లిక్ ఆదరణ చూస్తే అంతా తెలిసిన వ్యక్తులు, చాలా మంచి వ్యక్తులు, మంచి స్పందన ఉన్నది. బ్రహ్మాండమైన గెలిపించిన తర్వాత మీ 5 సంవత్సరాలు మీ అరికాలు ముండంట కూడా ప్రతి విషయంలో కూడా నేను తోడుకుంటా. ఆపద సాపద, మంచి చెడు, అభివృద్ధి విషయంలో కూడా నాకు ఇందిరా మిన్లు, పింఛన్లు కానీ, మీకు ఎలాంటి రేషన్ కార్డులు, ఎలాంటి స్కీమ్స్ ఉన్నా ఫస్ట్ బీదవారికి ప్రాముఖ్యత ఇచ్చి లిస్టు వైజ్గా ఫస్ట్ బీదవాడే మన ధ్యేయం. ఆ రకంగా పనిచేయడం కొరకు నేను పనిచేస్తా. ఖచ్చితంగా ప్రతి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ కూడా ఎలిజిబుల్గా ఎవరైతే అరువులను చూసిస్తా. ఏదో వీళ్ళను వాళ్ళని చెప్పి వీని మాటలు ఆని మాటలు చెప్పించటం కాదు. ఎట్లా ఏ రకంగా అయితే మనం పోతామో, మన పరిస్థితి ఏంది, కుటుంబ పరిస్థితి అన్నీ తెలుసుకొని మీ కొత్త పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, ఏ గవర్నమెంట్ స్కీమ్ ఉన్నా ఇందిరా మెయిన్లు కూడా ఎలిజిబుల్గా ఎవరైతే నిజంగా ఎలిజిబుల్ ఉన్నారో, ఎలిజిబుల్ ఉన్న వ్యక్తులకు వేయడం కొరకు స్థానిక ఎమ్మెల్యే గారు ఇంకా 3 సంవత్సరాలు అధికార పార్టీ కాంగ్రెస్ ఉంటుంది. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఈ కాలనీని, ఈ వార్డును బాగు చేసుకునే అవకాశం మీ ద్వారా నాకు వచ్చింది. మీరందరూ తోడుగా ఉంటే నేను ఒక నాయకునిగా మీకు పనిచేసే భాగ్యం కలుగుతుంది. మీకు అందరికి కూడా శిరస్సు వంచి పాదాభివందన చెప్తున్నా. చేయి గుర్తు 2వ నెంబర్ మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి నా గెలుపులో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తాను. జై హింద్, జై కాంగ్రెస్.